అది రామచంద్రాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ప్రసాద్, శారద అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కూతురు. తన పేరు శాంతి. పై చదువుల కోసం పట్నం బయలుదేరటానికి అన్నీ సిద్ధం చేసుకుని తన బావ శేఖర్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. శేఖర్ తన తల్లి మాధవితో కలిసి అదే ఊరిలో ఉంటూ ఉంటాడు. శేఖర్ తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం పొలం పనులు చేసుకుంటూ చదువుని మానేస్తాడు. శేఖర్కి తన మరదలు శాంతి అంటే చాలా ఇష్టం. తన మరదలు పై చదువుల కోసం పట్నం వెళ్తుందని తెలిసి తనని స్టేషన్ దగ్గర దింపటానికి తన తల్లితో కలిసి శాంతి వాళ్ళ ఇంటికొచ్చాడు. శేఖర్ని చూడగానే శాంతి చాలా సంతోషపడింది. ఏమే కోడల పిల్ల, ఎవరికోసమో అంతలాగెదురు చూస్తున్నావు? ఆ చదువు ఏదో తొందరగా ముగించేసిరా, చక్కగా పెళ్లి చేసేస్తానిద్దరికి. ఇంకా ఎదురు చూపులు ఉండవు. పో అత్తయ్య, నేనెవరి కోసం ఎదురు చూడట్లేదు. ఊరికే నిలబడ్డానిక్కడ. మాకు తెలుసులే ఎవరో ఎందుకోసం ఎవరికోసం నిలబడ్డారో. ఆ మాట విని మాధవి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నడుచుకుంటూ వస్తున్న భావం చూస్తుంది. ఏంటి బావా ఇంతసేపున్నావు? నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వెప్పుడొస్తావు? నీతో మాట్లాడాలి అని. పొలం పని ముగించుకుని వచ్చేసరికి కొంచెం ఆలస్యమైందిలే. నేను ఇవాళ హాస్టల్కి వెళ్తానని నీకు తెలుసు కదా. మరి పనులన్నీ ముందే ముగించుకోవాలి కదా బావా. ఇప్పుడు వెళ్తే మరలా ఎప్పుడు వస్తానో కూడా తెలీదు. సరే, సామాన్లన్నీ సర్దుకున్నావా? మరి బయలుదేరదామా? ఇప్పుడే కదా బావా వచ్చావు. టిఫిన్ చేద్దురా, నీతో చాలా మాట్లాడాలి. ఇప్పటికే చాలా టైం వృధా అయిపోయింది. మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. సరే అని చెప్పుకొని ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఏమన్నా తిన్నావా? ఇంకేమన్నా కావాలా? నాకేం వద్దు బావా, నువ్వు నా పక్కన కూర్చో చాలు. శేఖర్, శాంతి ఇద్దరూ పక్కపక్కనే కూర్చుంటారు. శాంతి తన చేతిలో శేఖర్ చేతిని పట్టుకొని తన తలని శేఖర్ భుజం మీద పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నాకు భయం వేస్తోంది. నిన్ను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు బావా. అయ్యో పిచ్చిదానా, ఎందుకు భయం? నేనున్నాం కదా. ఏమో బావా, నాకెందుకో ఏడుపు వస్తుంది. నా మనసుకి చాలా బాధగా ఉంది బావా. అయ్యో పిచ్చిదానా, ఎందుకు బాధ? పండగలకి ఎలాగో వస్తావు. నేనెలాగో చదువుకోలేదు. నువ్వు నాకు బాగా మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో మన పిల్లలకి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. నాకా బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు. నువ్వు కూడా తెలుసుకోపోతే ఎలా? నేను నీకు ఉత్తరం రాస్తూ ఉంటాను. నువ్వు కూడా నాకు ఉత్తరం రాయి. శాంతికి నచ్చజెప్పి పై చదువుల కోసం పట్నం పంపిస్తాడు. శాంతి పట్నం వెళ్తుంది. కానీ మనసు మొత్తం తన భావనే తలుచుకుంటూ ఉంటుంది. శేఖర్ కూడా ఇంటికి చేరుకుంటాడు. కానీ మనసులో శాంతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. శాంతి కాలేజీలో జాయిన్ అవుతుంది. వారానికి ఒకసారి తన బావకి ఉత్తరం రాసేది. అలాగే శేఖర్ కూడా ఉత్తరం రాసేవాడు. 6 నెలలు గడిచిన తర్వాత శేఖర్ ఎన్ని ఉత్తరాలు రాసినా శాంతి దగ్గర నుంచి ఉత్తరం రావటం లేదు. ఏం జరిగిందో అని కంగారు పడతాడు. ఆ విషయం తన అత్తమామను అడిగితే తెలీదు అని, పండక్కొస్తుందని చెప్తారు. ఆ మాట విని శేఖర్ చాలా సంతోషిస్తాడు. పండగ రావటంతో శాంతి పట్నం నుంచి ఇంటికొస్తుంది. చాలా మారిపోయింది శాంతి. శాంతి వచ్చిందని తెలుసుకున్న శేఖర్ తన తల్లితో కలిసి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. శేఖర్ తల్లి శాంతిని పలకరించినా మొహం పక్కకి తిప్పుకొని తన గదిలోకి వెళ్తుంది. అది చూసినటువంటి శేఖర్ తన గదిలోకి వెళ్తాడు. ఎలా ఉన్నావని అడిగితే నేనెలా ఉంటే నీకెందుకు అని అంటుంది. తన అలా అనేసరికి శేఖర్కి నోట మాట రాలేదు. చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు శాంతి, నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, నేను పట్నంలో ఒకతన్ని ప్రేమించాను అని చెప్తుంది. ఈ విషయం నేను ఇంట్లో చెప్పలేదు, నాకు ఒక సహాయం చెయ్యి, నీకే నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పు అంటుంది. సరే అని చెప్పి శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పండగ అయిపోవటంతో శాంతి తిరిగి పట్నం వెళ్ళిపోతుంది. శేఖర్ దిగులుగా ఉండటం చూసి మాధవి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అప్పుడు శేఖర్ జరిగింది మొత్తం తన తల్లికి చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న మాధవి, మీ నాన్నగారే బతుకుంటే నీకు ఈ అవసరం వచ్చేది కాదురా. బాధపడక నాన్న, నీకు కూడా మంచి రోజులు వస్తాయి. అది జరిగిన కొన్ని రోజులకే శాంతి దగ్గర నుంచి శేఖర్కి ఉత్తరం వస్తుంది. ఉత్తరం చదివిన శేఖర్ అక్కడి నుంచి బయలుదేరి శాంతి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడికొచ్చినటువంటి శేఖర్ని చూసి శాంతి ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందో చెప్పమని శేఖర్ అడుగుతాడు. అప్పుడు శాంతి తనను ప్రేమించినవాడు మోసం చేశాడని, ఇప్పుడు తాను గర్భవతి అని చెప్తుంది. సరే మనం ఇంటికి వెళ్దాం పద అని తనను తీసుకుని ఇంటికి వెళ్తాడు శేఖర్. తాను మోసపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి, ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది. తన కూతురు వల్ల పరువు పోయిందని శాంతి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో తను అనాథగా మారిపోతుంది. పలకరించేవాళ్లు కూడా ఉండరు. దాంతో శేఖర్ శాంతిని వాళ్ళింటికి తీసుకొస్తాడు. అది చూసినటువంటి మాధవి,
ఎవడో ముక్కు మొహం తెలియని ఆడి ప్రేమ కోసం ఆ రోజు నా కొడుకుని ఆడి ప్రేమను కాదని వాడిని ఒంటరి చేసి వెళ్ళిపోయావు. ఆ పాపం ఊరికే పోతుందా? చివరికి నువ్వే ఒంటరిగా మిగిలిపోయావు. శేఖర్ తన తల్లిని ఊరుకోమని చెప్పి శాంతిని ఇంట్లోకి తీసుకెళ్తాడు. కొన్ని రోజులకి శాంతికి నెలలు నిండుతాయి. ఒకరోజు కాలు జారి కింద పట్టం వల్ల దెబ్బ తగిలి అబార్షన్ అయిపోతుంది. నువ్వెంత నష్టజాతకురాలవని తెలియదే. నా కొడుకుని ఎంత బాధ పెట్టావు? ఆ బాధ ఊరికే పోతుందా? మనల్ని ప్రేమించాలని బాధ పెడితే దాని తీవ్రత ఎలా ఉంటుందో చూసావా? చివరికి నా అనేవాళ్ళు కూడా లేరు నీకు. అమ్మా, నువ్వు ఊరుకో. తను అసలే చాలా బాధగా ఉంది. మళ్ళీ నువ్వొచ్చి నీ సూటిపోటి మాటలతో ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? అవును బావా, అత్తయ్య అన్న దాంట్లో తప్పేముంది? నేను చేసిన దానికి అనుభవించి తీరాలి. నేను చేసిన పని వల్ల ఎవ్వరికీ సంతోషం లేకుండా పోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తన తల్లితో శాంతిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఆ మాట విన్నటువంటి మాధవి అందుకు ఒప్పుకోదు. కానీ శేఖర్ తన తల్లిని ఒప్పించి శాంతిని మళ్లీ పెళ్లి చేసుకుని సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.